తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సినిమాలు హిట్ అయితే పర్వాలేదు, కానీ ఫట్ అయితే మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కలెక్షన్లు లేక, ప్రేక్షకులు రాక కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు షోస్ క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఊపిరిపోయాలని, లేకపోతే శాశ్వతంగా మూతపడే సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య అంతకంతకు పెరుగుతుందని భావించిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం ఫిల్మ్ నగర్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ సమావేశానికి ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు డి సురేష్ బాబు, దిల్ రాజు కూడా అటెండ్ అయి ఎగ్జిబిటర్ల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎక్కువ శాతం దిల్ రాజు, సురేష్ బాబులకు చెందినవి కావడం ఇక్కడ గమనార్హం. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు మాత్రం ఒక విషయం స్పష్టం చేశారు. రెంటల్ బేసిస్ లో షోలు ప్రదర్శించలేమని, పర్సంటేజ్ విధానంలో అయితేనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు నడిపిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. అయితే టాలీవుడ్ పెద్దలకు, ఎగ్జిబిటర్లకు ఈ ప్రతిపాదన విషయంలో సయోధ్య కుదిరినట్లు లేదు. అందుకే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినిమా థియేటర్ల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె విధానంలో సినిమాలను ప్రదర్శించలేమని, మల్టీప్లెక్స్లకు చెల్లించినట్లు పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. ఇదిలా ఉండగా జూన్లో భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలు పోషించిన కుబేరా జూన్ 20న రిలీజ్ కానుంది. ఇక మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. ఇక కమల్ హాసన్ తమిళ మూవీ థగ్ లైఫ్ జూన్ 5న తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇలా 4 పాన్ ఇండియా మూవీస్ జూన్ లో విడుదలకు సిద్ధమయ్యాయి. మరి ఈ తరుణంలో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయించడం సంచలనంగా మారింది. అయితే ఎగ్జిబిటర్లతో నిర్మాతలు మళ్లీ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లు బంద్ చేయకముందే ఇరువైపుల ప్రతినిధులు సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అద్దె కాకుండా షేర్ పద్ధతిని పాటించాలని ఎగ్జిబిటర్లు కొంతకాలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లను నడిపేందుకు ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, అద్దె రూపంలో ఇచ్చేది సరిపోవడం లేదని, నష్టాలకు గురవుతున్నామని చెబుతున్నారు. మరి ఈ డిమాండ్కు నిర్మాతలు ఎలా స్పందిస్తారో, ఈ సందిగ్ధత ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి మరి.